నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. షిరిడి సాయిబాబా 25వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సీఎం పర్యటన ఖర్చులను తగ్గించండి, ప్రజాధనాన్ని వృధా చేయకండని కోరిన వైసీపీ కౌన్సిలర్లు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన. పిఎంఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సాధారణ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకించాలని కోరిన ఇండియన్ యూనియన్ ముస్లిం నాయకులు. నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డు నందు వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం 25వ వార్షికోత్సవంలో భాగంగా నేడు ఆలయంలో నాగప్రతిష్ఠ కార్యక్రమం, చండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో భక్తజనం విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. గురువారం ఆలయంలో నాగప్రతిష్ఠ, అశ్వత్థనారాయణ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందుకోవాలని వేద పండితులు తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. శ్రీ సాయినాథాయ నమః, నాగేంద్ర పరబ్రహ్మణే నమః, చండీ పరదేవతాయ నమః. నంద్యాల పట్టణంలో నాగులకుంట యందు వెలసి ఉన్నటువంటి శ్రీ బాబావారి ఆలయంలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు 3 రోజుల పాటుగా దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకంగా బాబావారి ఆలయంలో చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం. ఈ యాగానికి విశేషంగా భక్తజనాలంతా కూడా పాల్గొని చాలా గొప్పగా హోమాన్ని చేస్తూ భగవద్ ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. రేపటి రోజు అంటే గురువారం రోజున నాగప్రతిష్ఠా కార్యక్రమాలు, సాయంకాలం అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్న కాలంలో అన్నదానం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిర్వహణ గావింపబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జరిగే ఈ భగవత్ కార్యంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి తరఫున ఆశీర్వదిస్తూ తెలియజేస్తూ ఉన్నాము. నంద్యాల నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ షిరిడి సాయి ఆలయంలో ఆలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు చండీ యోగము నిర్వహిస్తున్నాము. దాదాపు 14 మంది జంటలు ఈరోజు చండీ యాగంలో పాల్గొంటున్నారు. రేపు నాగప్రతిష్ఠ, తర్వాత సాయంకాలము గణపతి ప్రతిష్ఠ, తర్వాత కళ్యాణోత్సవాలు కలవు. అశ్వత్థనారాయణ కళ్యాణోత్సవం కూడా కలదు. కాబట్టి ఇందులో రేపు గురువారము భక్తులందరూ విచ్చేసి బాబాగారి కృపకు పాత్రలు కావాలని చెప్పి, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని బాబాగారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద దినంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ శనివారం నంద్యాల పట్టణంలోని కంపోస్టు యార్డునకు రానున్న నేపథ్యంలో నంద్యాల పురపాలక సంఘం బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మేరకు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 2వ అంశంలో భాగంగా సీఎం పర్యటన సందర్భంగా నంద్యాల పట్టణంలో చేపట్టటకు 13 అంశాలలో పొందుపరిచి ఆయా పనులకు సంబంధించి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 1,42,40,000 రూపాయల నిధులను ఖర్చు చేయటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచడం జరిగింది. ఈ విషయంపై కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్,
తమీం, కృష్ణమోహన్, కలాంలు కౌన్సిల్లో సీఎం పర్యటన నిమిత్తం మంజూరు చేయబడిన నిధులకు సంబంధించి అజెండాలో పొందుపరిచిన 12 మరియు 13 అంశాలలో కేటాయించిన 55 లక్షల రూపాయల నిధులపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. 12 మరియు 13 అంశాలను సవరించాలని, కేటాయించిన నిధులను కుదించాలని, జనరల్ ఫండ్ నుండి 55 లక్షల రూపాయలను ఖర్చు చేయడం భావ్యం కాదని, గత 6 నెలల క్రితమే నంద్యాల పట్టణంలో బ్యూటిఫికేషన్ పనులను చేపట్టారని, ఈ స్వల్ప వ్యవధిలోనే సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని జనరల్ ఫండ్ నుండి 55 లక్షలు కేటాయించడం సరికాదని, వాటిని సవరించాలని కోరడం జరిగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు కండే శ్యాంసుందర్లాల్, మాబూవలి, శ్రీదేవి, నాగార్జున, జైనాబీలు సీఎం పర్యటన నేపథ్యంలో జనరల్ ఫండ్ నుండి 55 లక్షలు ఖర్చు చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. బడ్జెట్ను తగ్గించడం, సవరించడం వంటి నిర్ణయాలను తీసుకోవడం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానపరిచినట్లేని పెద్ద ఎత్తున గౌరవ్ చేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ సీఎం పర్యటనకు 90 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఆమోదం తెలియజేయడం జరిగింది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశం నుండి బాయ్కాట్ చేశారు. మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 4వ అంశం పురపాలక సంఘంలోని 2 ఎస్ఎస్ ట్యాంకులను వాటర్ బాడీ శుభ్రపరచడానికి, ఎస్ఎస్ ట్యాంకుల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించుటకు కేటాయించిన 15 లక్షల రూపాయల నిధులను రద్దు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సీఎం పర్యటనను స్వాగతిస్తున్నామని, నంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, అయితే జనరల్ ఫండ్ నుండి 55 లక్షల రూపాయలను ఖర్చు చేయడానికి నిధులను కేటాయించడం సరికాదని, అవసరమైతే స్పెషల్ గ్రాంట్ తీసుకువచ్చి ఖర్చు చేయాలని అన్నారు. సీఎం పర్యటన ఖర్చు ప్రజలపై పడరాదని తెలిపారు. 6 నెలల క్రితమే నంద్యాల పట్టణంలో బ్యూటిఫికేషన్ చేపట్టారని, ఈ స్వల్ప వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ప్రజలపై ఖచ్చితంగా భారం మోపడమేనని అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా బ్యూటిఫికేషన్ చేసేందుకు నిధులను మంజూరు చేయాలని, లేకపోతే సీఎంను అవమానపరిచినట్లుగా భావించాల్సి వస్తుందని, ఇలా అయితే నంద్యాల అభివృద్ధికి ఫండ్ ఎలా రిలీజ్ చేస్తారని టీడీపీ కౌన్సిలర్ కండే శ్యాంసుందర్లాల్ చేసిన వ్యాఖ్యలు ఎంతో హాస్యాస్పదంగా ఉన్నాయని వైసీపీ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఎద్దేవా చేశారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నంద్యాల అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, అయితే జనరల్ ఫండ్ నుండి 55 లక్షల రూపాయలు పెద్ద మొత్తాన్ని కేటాయించడం సబబు కాదని, నిధులను తగ్గించేందుకు ప్రయత్నించాలని, సవరణ చేయాలని మాత్రమే కోరామని వైసీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో నెలకొన్న పలు సమస్యలను ఆయా వార్డు కౌన్సిలర్లు పరిష్కరించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా 28వ వార్డు ప్రాంతంలో డ్రైనేజ్ పనులను, పారిశుద్ధ్య నిర్వహణను చేపట్టాలని కోరడం జరిగింది. అలాగే కౌన్సిలర్ కలాం తన వార్డులో కాలువలలో పూడిక తీయాలని కోరారు. కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి 21వ వార్డు ప్రాంతంలో ఉన్న పైప్లైన్ సమస్యను పరిష్కరించాలని, అలాగే మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులను వరుస క్రమంలో బిల్లులను ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు రావడానికి స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే వారిని అవమానపరచలేదని, నంద్యాల పట్టణ అభివృద్ధిని కోరుతున్నామని, ప్రజాధనాన్ని వృధా చేయరాదని, జనరల్ ఫండ్ నుండి 55 లక్షల రూపాయలను కేటాయించడంపై తమ అభిప్రాయాలను తెలియజేశామని, నిధుల కేటాయింపులో సవరించాలని, అవసరమైన మేరకే ఖర్చు చేయాలని తెలియజేశామని అన్నారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు, అలాగే జిల్లా కలెక్టర్ను నంద్యాల అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాలని నంద్యాల మున్సిపాలిటీ తరపున వారిని కోరడం జరిగిందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అజెండా అంశం నంబర్ 2 జీఓఎంఎస్ నంబర్ 24 తేదీ 17/1/2025 మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాగత మార్పునకు, పరిశుభ్రమైన పచ్చదనము మరియు ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రతి నెల 3వ శనివారమును స్వచ్ఛ ఆంధ్ర దినంగా గుర్తించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా గౌరవ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెలగపూడి వారు, గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నంద్యాల వారి మౌఖిక ఆదేశముల మేరకు ఏప్రిల్ 25 3వ శనివారము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నంద్యాల పట్టణంలోని కాంపోస్ట్ యార్డునకు విచ్చేయుచున్నారని తెలుపడం జరిగినది. అందుపై ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ఆదేశముల మేరకు ఈ క్రింద తెలిపిన పనులకు ఇంజనీరింగ్ విభాగం వారిచే అంచనాలు తయారు చేయడం జరిగినది. కావున పై తెలిపిన పనులకు అగు ఖర్చును మున్సిపల్ సాధారణ నుండి ఖర్చు చేయుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. సీఎం గారు మన నంద్యాలకు ఇచ్చేయడం మన కౌన్సిల్ తరపు నుంచి ముందుగా స్వాగతం పలుకుతున్నాం అధ్యక్ష. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థితిగతులు గమనించి ఇక్కడ డెవలప్మెంట్ కోసము పాటుపడితే మనకు కూడా చాలా సంతోషమే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనరల్ ఫండ్ ద్వారా సుమారుగా 1,40,00,000 రూపాయలు ఖర్చు అనేది ఇందులో 13 ఆప్షన్గా 13 ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఆప్షన్స్ ఇవి
13 అంశాలలో వచ్చేసి 11 వరకు ఓకే. 12 మరియు 13 అంశాలలో పెయింటింగ్ సైన్ బోర్డ్స్ కు మాత్రమే 55 లక్షలని చెప్పారు అధ్యక్ష. ఈ ఇప్పుడున్న జనరల్ ఫండ్ పరిస్థితుల్లో పాత బిల్లులు అన్ని గమనిస్తే ఈ 55 లక్షలు అనేది ఈ మధ్య కాలంలోనే మనము అవి పెయింటింగ్స్ ఈ 6 నెలలు కూడా అయిందో లేదో అధ్యక్ష. అన్ని బాగానే ఉన్నాయి. అవి ఒకసారి గమనించి ఒకసారి అంశాలను అమెండ్మెంట్ అంటే సవరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. నంద్యాలకు ముఖ్యమంత్రి వర్యులు వచ్చే సందర్భంగా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ తరఫున స్వాగతం తెలుపుతూ మనము మన డంప్ యార్డుకు వచ్చుతున్నందుకు స్వాగతం తెలుపుతున్నాం అధ్యక్ష. అలాగే మనం ఈ వర్క్లన్నీ చేయొచ్చు, కాకపోతే డంప్ యార్డ్ వరకు నో ప్రాబ్లం అధ్యక్ష. ఇది కొంచెం ఏదైనా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఈ బడ్జెట్ కొంచెం కుదిస్తే బాగుంటుందని నా సూచన అధ్యక్ష. అధ్యక్ష, ఆరిఫ్ నాయక్ గారు చెప్పినట్టు 12వ అంశము 13వ అంశం అధ్యక్ష, ఈ ప్లాంటేషన్, సైన్ బోర్డ్స్, ఇంకా పెయింటింగ్ అధ్యక్ష, దాదాపుగా మనము చాలా సార్లు చేపించాము కూడా అధ్యక్ష. అది 6 months ముందే చేపించాము. సో ఈ 2 సబ్జెక్ట్స్ మినహాయింపు మిగతావి 11 సబ్జెక్ట్స్ మనకు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. సో దయచేసి ఈ 2 దేశం మీద ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ ఫండ్ లోంచి మనము 1,42,00,000 పెట్టాం అధ్యక్ష. 11 అంశం వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. మనము 12, 13 అంశం మాత్రము మనం 6 నెలల కిందటనే మొత్తం టోటల్ డివైడర్లకు పెయింట్ వేయడం జరిగింది. అదే గ్రీనరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళా 6 నెలలకే మళ్ళా పెట్టడం అనేది సమ్మం కాదేమో అని మేము అనుకున్నాం, మా ఉద్దేశం అధ్యక్ష. దీనిలో కుదించి మిగతా దానిలకు పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మన నంద్యాలకు రావడం చాలా సంతోషదగ్గ విషయం అధ్యక్ష. మా కౌన్సిల్ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 6 నెలల్లో అధ్యక్ష వైన్ డ్రింక్ చెట్లు కూడా వేయడం జరిగింది, పెయింట్ కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష. ఈ అంశం కూడా కొంచెం ఆలోచించి 11 వరకు సబ్జెక్ట్ వరకు మేము ఓకే అధ్యక్ష. 12, 13 సబ్జెక్టులు కొంచెం ఆలోచించి పెట్టవలసినదిగా కోరుతూ ఉన్నాం అధ్యక్ష. సభ్యులు 4 చెప్పినట్లు వారితో నేను ఏకీభవిస్తున్న అధ్యక్ష. ముందే మన దగ్గర ఏదైనా డెవలప్మెంట్ చేయమంటే మన దగ్గర ఫండ్ లేదు అంటున్నారు. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాన్ని మీరు దాన్ని చూసుకొని దాన్ని తగ్గించి ఏదైనా చేయాలంటే చేయాల్సి. గౌరవ సీఎం గారు రావడము, దానికోసం పెట్టిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది ఆయన రావడంతో 12, 13 అనే అంశం మీద సభ్యులు చెప్పడం జరుగుతా ఉంది. గ్రీనరీ ఇప్పుడు ఇదేదన్నా పెయింటింగ్ ఖచ్చితంగా కావాల్సింది అధ్యక్ష. ఇది ఎవరు ఎంత అనేది మనకైతే అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు అధికారులు ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఏం ఫలానా అని చెప్పేది లేదు. టోటల్ టౌన్ మొత్తం ఉన్నట్టుంది, ఇది టౌన్ మొత్తం ఇది చేసి పెట్టినట్టున్నారు. అమౌంట్ ఎంత అనేది కాకుండా ఖచ్చితంగా అయితే ఇవైతే పాస్ చేయండి అధ్యక్ష. మీరు దీని మీద ఏం కావాలన్నా కూడా అధికారులు చూసుకొని ఏదో తక్కువ ఎక్కువ ఏమన్నా ఉంటే వాళ్ళు చూసి ఇది చేస్తారు తప్ప ఇదైతే ఖచ్చితంగా మీరు పాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఈ అజెండాలోని 2వ అంశంలో 12, 13 అంశం గురించి సహచార కౌన్సిలర్లు సోదరులు అబ్జెక్షన్ చేశారు అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నంద్యాలకు వస్తున్నాడంటే దానికి ఒక నంద్యాల కొరకే రావడం అని కాదు, మన రాష్ట్రంలో ఇంకో చోటికి పోకుండా నంద్యాలకే వస్తున్నాడు అనేసరికి ఇక్కడికి రావడం అనేది అతను జరిగినప్పుడు ఎన్నో ఫండ్స్ మనం ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్తాడు. కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ కూడా మనం డైవర్ట్ చేయడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఏదైతే అబ్జెక్షన్ చేస్తున్నారో గతంలో కూడా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అంటే వైసీపీ కాదు, టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అక్కడికి ఏ పట్టణాన్ని సందర్శించినా ఆ పట్టణాన్ని సుందరీకరణ చేయడం అనేది ఒక ఆనవాయితీ అధ్యక్ష. వైసీపీకి టీడీపీకి తావలేదు ముఖ్యమంత్రి గారు. దయచేసి గౌరవ సభ్యులు ఏంటి అని అంటే మన దగ్గర జనరల్ బాడీ అమౌంట్ ఎంత ఉంది అవన్నీ కానీ ఆలోచించాలి. ఒక చిన్న మన ఇంటిలో ఆడపిల్లకే పెళ్లి చేయాలంటే మన ఖర్చు ఎంతో ఆలోచించే చేసుకుంటాం కదా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, కరెక్ట్ స్వాగతిద్దాము. వీలైతే కలెక్టర్ గారిని అడుగుదాము, మినిస్టర్ గారిని ఫండ్స్ అడుగుదాము, దాంట్లో తప్పు లేదు, అడుగుదాం. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, మీ అభిప్రాయాలు. గతంలో గానీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కౌన్సిల్ నుంచి మనము ఎలాంటి కొన్ని వాటర్ ప్యాకెట్స్ అవి తప్ప మనం ఏం చేయలేదు. వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, మీ ఒపీనియన్ చెప్తున్నారు. దయచేసి మెజార్టీ పీపుల్ గురించి ఆలోచిద్దాము. దయచేసి మీ ఒపీనియన్. దయచేసి గతంలో ఏదైతే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనం ఎలాంటి ఫండ్స్ పెట్టలేదు, కాకపోతే వాటర్ ప్యాకెట్స్ కింద ఖర్చు పెట్టారు అని చెప్పి కొన్ని ఇట్లా మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినప్పుడు కౌన్సిలే
మనము నిరాకరించాము. మీరు దయచేసి గుర్తు పెట్టుకోవాలి. డంప్ యార్డ్కి వస్తున్నాడు అధ్యక్ష. లేదు, ఏ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మనకు స్పెషల్ మీటింగ్ పెట్టారు. క్లీనింగ్ పెట్టిద్దాము, స్వాగతిద్దాము, వీలైనంత మనకు ఎంత తహతుందో అంత ఖర్చు పెడదాము. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరికి ముఖ్యమంత్రి గారే అధ్యక్ష. ఇక్కడ అబ్జెక్షన్స్ ఎవరు చెప్పట్లేదు అధ్యక్ష. ఇది జనరల్ ఫండ్ కాబట్టి జనాల పనులతో చేయాల్సిన పనులు కాబట్టి అధ్యక్ష, ఇది గత 6 నెలల కిందనే బ్యూటిఫికేషన్ అది ఇది అని పెయింటింగ్ చేపించారు, సైన్ బోర్డ్స్ పెట్టించారు, ప్లాంటేషన్ చేపించినారు, అన్ని చేపించినారు. సో మరి 6 months లోనే ఇది అవసరమా అని అధ్యక్ష, ఇది ఫండ్స్ వృధా అవడమే తప్ప ఇది వేరే ఏం లేదు అధ్యక్ష. దీన్ని మనం ఏం అబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష, మేము స్వాగతిస్తున్నాము ప్రతి అంశాలని. కానీ ఇవి ఒక్కటి 6 నెలల ముందే జరిగినాయి కాబట్టి అధ్యక్ష, దయచేసి దీని మీద ఆలోచన చేయండి అని అడుగుతున్నాం అధ్యక్ష. అంతవరకే అధ్యక్ష. మనం చర్చను ఇంకో రకంగా పోవడం కంటే కూడా నేను మీ అందరి దీనికోసం ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనము ఏదో కార్యక్రమం అది చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారా లేదా అనేది కూడా ఇక అది పూర్తిగా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాలేదు. గౌరవ మంత్రి గారు మనకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వారు ఇక్కడికి మన పట్టణానికి రావడం వల్ల మనకు కొంత మంచి జరిగే అవకాశం ఉంది అనేది మనందరం కూడా ఎవరు కూడా వివాదం లేని అంశం. లేదు, అన్నిటికీ కలిపి ఎస్టిమేషన్స్ చేశారు. చూడడానికి నంద్యాల ప్రజలు మీరు వింటూనే ఉంటున్నారు, అధిక బర్డన్ వేస్తున్నారు అని చెప్పి కౌన్సిల్ మీద ఒక ఇది అనేది ఇంప్రెషన్ కాకుండా మనం ఎందుకనంటే ఇవన్నీ మనము జనాల డబ్బులతోనే చేయాల్సి ఉంటది కాబట్టి అధిగాని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చే గౌరవం ఇస్తూ నంద్యాల బ్యూటిఫికేషన్ చేసుకుంటూ మన మున్సిపాలిటీ మీద ఎలాంటి బడ్డన్ లేకుండా చూసుకోవడానికే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం జనరల్ ఫండ్ బట్టే మనం చెప్పినాం అధ్యక్ష, మిగతా ఉద్దేశం ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ మీటింగ్ అనేది బడ్జెట్ చూసుకున్నాము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ అన్ని గమనించి దాన్ని బట్టే మనం 1,42,00,000 గురించి ఎక్కడ పొడుస్తారు అనేది ఈ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తారని ఆలోచించి మనం చెప్తున్నాం అధ్యక్ష. అంతేగాని పార్టీలు రాజకీయాలు మనం ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. గౌరవ కౌన్సిలర్ గారు చెప్పేది, సభ్యులు గౌరవ సభ్యులు చెప్పేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఏమంటే మన టౌన్ సుందరీకరణను బట్టి నిధులు విడుదల చేస్తారనేది నిజంగా అర్థం కాని పరిస్థితి ఉంది అధ్యక్ష. అది నాకు అర్థం కాలే అధ్యక్ష. పట్టణ శుద్ధీకరణ బట్టి ఫండ్ రిలీజ్ అడగొచ్చు అంట మనము. బ్యూటిఫికేషన్ బట్టి ఫండ్ రిలీజ్ చేసే సీఎం ఎప్పుడు చూడలే అధ్యక్ష. నేను కొత్తగా అనిపిస్తుంది నాకు ఈ రోజు కొత్తగా అనిపిస్తుంది నాకు. సంజీవ్ నగర్ గేట్ దగ్గర నుంచి ఎన్టీఆర్ షాదీఖానా వరకు అధ్యక్ష రోడ్డు టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది అధ్యక్ష. దయచేసి అలాంటి అంశం కూడా ఈ సబ్జెక్ట్ లో తీసుకొని వస్తే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా ఇందులో తీసుకొని వస్తే బాగుంటుంది అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యుల అభిప్రాయాలని స్వాగతించని యాజ్ ఎ చైర్పర్సన్ గా నేను తీసుకోవాల్సిన నా బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారి స్వాగతం పలుకుతూ ఏదైతే అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ మనము 90 లక్షల రూపాయలు దీంట్లో శాంక్షన్ చేస్తూ దీంట్లోనే మనం ఎలాంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి అవకాశం ఉందో అవన్నీ మీరు చూసుకోవాల్సిందిగా అధికారులను కోరుకుంటూ, అలాగే గౌరవ కలెక్టర్ మేడం గారికి మరియు మన మంత్రివర్యులకు ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే మన బ్యూటిఫికేషన్ కు సంబంధించిన అధికారులకు, అలాగే మన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారికి గాని మేము కౌన్సిల్ తరఫున ఒక రిక్వెస్ట్ తీర్మానించి గాని పంపించడం జరుగుతుంది. మా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, నంద్యాల పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ వంతు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నామని గాని తీర్మానించడం గాని మేము పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశంలో 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్లీజ్ ఓకే మీకు అర్థం కావట్లేదండి.
ఫాగింగ్స్ కి డబ్బులు లేవంటున్నారు. మీరే చెప్తున్నారు. మీరు చెప్పండి అధ్యక్ష. పోయిన ఏళ్ళ అధికారులను అడుగుతున్నానండి. ఇది మీ జేబులో నుంచి నా జేబులో నుంచి అమౌంట్ కాదు కదా. ఏమంటున్నారు? వెహికల్స్ ఆగిపోయాయి అని ఆగిపోయింది. డబ్బులు లేకనే వెహికల్స్ ఆగిపోయాయి. మీరే అడుగుతున్నారు వెహికల్స్ ఆగిపోయాయి. అది చూస్తున్నారు కూర్చోండి. కౌన్సిల్ 100 సార్లు అయినప్పుడు ఏ రకంగా తొంభై లక్షలు ఎలా శాంక్షన్ చేసినారు? వ్యతిరేకిస్తుంటే అసలే శాంక్షన్ చేయరు. ఏ మాత్రం శాంక్షన్ చేయరు. 90 లక్షలు ఇక్కడ శాంక్షన్ చేసినారంటే మేము కూడా స్వాగతిస్తున్నాం. మొక్కలను మరియు పేరుకుపోయిన చెత్తను తొలగించుటకు మరియు పరిసరాలను ఒక్క నిమిషం కూర్చోండి. శ్యామనా భాష రాపా రండి. అధ్యక్ష దయచేసి కౌన్సిల్ ని సభ్యుల్ని కోరుకుంటున్నాం. మీరు కూర్చోండి. మీరు శ్యామ్ కూర్చోండి. కూర్చోండి భాష. అభివృద్ధికి ఏమో అడ్డుపడడం లేదు అధ్యక్ష. ఉండేదే జనరల్ ఫండ్స్, కాంటాక్ట్స్ గా డబ్బులు ఇవ్వలేకపోతున్నాము. చిన్న చిన్న వర్క్ లో కూడా అమౌంట్ వేయలేని పరిస్థితి ఉంది. ఈ రోజు చూస్తుంటే మొత్తము మీడియా మొత్తము మన 5వ స్థానం నుంచి 98వ స్థానంకు పోయింది. 15 ఫైనాన్స్ అమౌంట్ కూడా రాదు అంటున్నారు అధ్యక్ష. దాని గురించి ఆలోచించే జనరల్ ఫండ్ అనే దాని గురించి ఆలోచించే మేము ముఖ్యమంత్రి ఏదో స్పెషల్ గ్రాంట్ ఏదో తీసుకొచ్చి ఖర్చు చేస్తే మాకు కూడా అభివృద్ధి నంద్యాల జరుగుతూ ఇంకా బాగుంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి బాగుంటుంది, మన మినిస్టర్ గారికి కూడా బాగుంటుంది అధ్యక్ష. ఆ సబ్జెక్టే చెప్పాము అధ్యక్ష. మేము దానికి ఆటంకం కలిగించడానికి మాత్రం చెప్పలేదు అధ్యక్ష. గౌరవ సీఎం గారు రావడం అందరికీ సంతోషమే అధ్యక్ష. దేనికి ఇప్పుడు పార్టీల పరంగా ఎవరు ఆలోచించడం లేదు అధ్యక్ష. దేని డెవలప్మెంట్ కోసం ఎవరు అడ్డుపడడం లేదు. డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో జరగాలి. సీఎం గారి ఆదేశంలో మేరకు కూడా జరగాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. కాకపోతే ప్రతిదీ ప్రజల మీద బడ్డెన్ పడకూడదు అనేసే గౌరవ కౌన్సిలర్స్ చెప్తున్నారు. వారి అంశం నేను కూడా ఆమోదిస్తున్నాను అధ్యక్ష. ఈ అంశంని కొంచెం చూసి ఆమోదం తెలుపవలసిందిగా ఎందుకంటే అది 15 లక్షలు అంటే ఎస్ఎస్ ట్యాంక్స్ దానికోసం అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. సదరు మొత్తం నుండి 35 లక్షలను ఇదివరకే కౌన్సిల్ తీర్మానం నంబర్ 22 తేదీ 29/6/23 ఆమోదించినారు. సీఎం గారు వస్తున్నారంటే సీఎం గారు మా వాటికు రాకున్నంత మాత్రం ఆల్రెడీ ఇంకొక ఎస్టిమేట్ కూడా సీఎం గారు వస్తున్నారంటే బ్యూటిఫికేషన్ కు అంతా చేస్తున్నాం కదా. దీనికి కొంచెం ఉన్న డబ్బులు వరకు సీఎం గారు రారు కదా. అట్లని కాదు సార్. లాస్ట్ మేము రాకుండా ఉంది, దాని ద్వారా చేయిస్తాం సార్. మీరు ఎస్టిమేట్ వేసేటప్పుడు ఏదో ఒకటి చెప్పింటే మేము కూడా మా వాటి మురళి నాకు చూపించిన చూడు, మన కమిషనర్ సార్ కు చూపించినాను. నేను అదే పనిగా పిలుచుకుపోయి తీసిచ్చినాను. మీరు పబ్లిక్ యొక్క మంచి కోరండి. మినిస్టర్ సీఎం గారు మెప్పు కోరడానికి మాత్రం పనులు చేయొద్దండి. ఎన్నుకున్న పడ్డవారే మేమైనా, సీఎం గారైనా, ప్రతిపక్ష నాయకులైనా ఎవరైనా. ఇంత సబ్జెక్టు పెట్టి సీఎం గారు వస్తా అంటే ఎంఈ గారు ఎందుకు గైరాజన అధ్యక్ష? అంటే రాకూడదు అనుకున్నాడా, లీవ్ పెట్టిపోయినాడా ఏమన్నా కొంచెం కనుక్కోండి అధ్యక్ష. మీ ద్వారా కమిషనర్ గారిని సమాధానం చెప్పాలి అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఆర్ రేట్ల రివిజన్ అనేది జరుగుతుంది. ఈ ఎస్ఎస్ఆర్ రేట్ల రివిజన్ కు సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ నుంచి ఎస్సీ క్యాడర్ వరకు ఉన్న అధికారులందరినీ కూడా అనంతపురంలోని ఆర్డీ ఆఫీస్ లో వాళ్ళకి ఈరోజు ఒక మీటింగ్. కాకపోతే ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు సభాధ్యక్షులైనటువంటి నా దృష్టికి అయితే ఇట్లా గైర్హాజరు అవుతున్నాను, ఇట్లా మీటింగ్ ఉంది అత్యవసరంగాని నా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఉన్నారు ఏఈలు ఉన్నారు అంటే కౌన్సిల్ కు ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడం కోసం అందరూ ఇక్కడ రెడీగానే ఉన్నారు. సరే అది ముఖ్యమైన మీటింగ్ కాబట్టి ఆయన వెళ్ళడం జరిగింది. తప్పు లేదండి. కాకపోతే దయచేసి అధికారులు మాటికి జరిగే వాటిలో గౌరవ సభ్యులు మీరు వింటూనే ఉన్నారు, ఇది సమస్య కౌన్సిల్ దృష్టికి తీసుకునే వస్తున్నారు. కానీ ప్రతిసారి
మాకు చల్లం లేదు అన్నట్టు ఇట్లా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదండి. ఎస్పెషల్లీ జనరల్ ఫండ్ లోంచి ఖర్చు పెడుతున్నారు కాబట్టి మన కండిషన్స్ బట్టి మనం సర్దుకోవాలనే అని చెప్పడం జరిగింది. పెట్టొద్దు అనేది ఏం లేదు. మనం ఆల్రెడీ జనరల్ ఫండ్ నుంచి చాలా వర్క్లకు మనం పేమెంట్స్ చేయలేని పరిస్థితి ఉంది. ప్లస్ దాని గురించి కూడా నేను ఒక రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను. పేమెంట్స్ అనేది సీరియల్ ప్రకారం చేస్తే ఫస్ట్ కంప్లీటెడ్ వర్క్ ఫస్ట్ పేమెంట్ చేస్తే బాగుంటుంది. అది అసలు ఎట్లా జరుగుతుంది అనేది మనకు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు కనీసం ఇప్పటి నుంచి. ఎందుకంటే మా వార్డులోనే చాలా వర్క్స్ అయిపోయి చాలా కాలం అయింది, వాళ్ళకి ఇంతవరకు పేమెంట్స్ రాలేదు. కొత్త వర్క్స్ మొదలు పెట్టాలంటే ఆ కాంట్రాక్టర్ ఇంట్రెస్ట్ చూపించడం, ఎందుకంటే ఆల్రెడీ పేమెంట్స్ అనేది స్ట్రక్ అయిపోయినాయి. కనీసం వాళ్ళకు అమౌంట్ చాలా ఉన్న వాళ్ళకు కొంతవరకు అన్నా రిలీఫ్ ఇస్తే వాళ్ళు మేము కొత్త వర్క్ చేయించుకోనికన్నా బాగుంటాయి. వాళ్ళు ఆల్రెడీ టెండర్ వేసి ఉన్నారు. అంటే ప్రయారిటైజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని సివిల్ వర్క్లు ఉంటాయి, కొన్ని వాటర్ సప్లై రిలేటెడ్ ఉంటాయి, కొన్ని శానిటేషన్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని వాహనాల రిపేర్లు ఉంటాయి. ఈ వాహనాల రిపేర్లు తర్వాత ఈ డీజిల్ బిల్లులు అట్లాగే కొన్ని ఇట్లాంటి పేమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఈరోజు చేశారు కదా, ఇమీడియట్ గా ఒక 2 నెలలు 3 నెలలు ఒక 5 నెలల్లో ఆగుదామంటే అట్లాంటి విషయాలు ఆపలేం. కాబట్టి అట్లాంటి వాటి విషయంలో అయితే పేమెంట్లు జరుగుతున్నాయి. ఇక మీరు చెప్పినట్టు సీరియాటం ప్రకారం ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలవి మేము సీరియల్ ఇది తయారు చేసుకుంటాము. ప్రస్తుతం ఏమిటంటే మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుని ఇప్పుడు రానున్న 1వ తేదీ నుంచి కూడా మనకు CFMS నుంచి కూడా రిలాక్సేషన్ ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చిన్నాయి. కోతులు రోడ్ల మీద ఆవులు అధ్యక్ష, ఆవులు కూడా రోడ్డు మీదనే కూర్చుంటున్నాయి అధ్యక్ష. దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లాస్ట్ మీటింగ్ లో చెప్పారు, చెప్పిన దానికి వాళ్ళను పిలిపించడం కూడా జరిగింది. గతంలో వేరే మున్సిపాలిటీస్ లో పడుతున్నారు మేడం, వాళ్ళు కొద్దిగా టైం అడిగారు. మాకు ఎక్కడ కూడా బిల్స్ అది సేమ్ ప్రాబ్లమ్ మేడం, బిల్స్ కూడా పర్లేదు, అందుకు మేము కూడా కొద్దిగా స్లోగా చేసి పట్టుకుంటున్నాము. బిల్స్ వచ్చిన తర్వాత వస్తా ఉన్నారు. మేము కూడా పేమెంట్ ముందే అడ్వాన్స్ చేసి కొద్ది పేమెంట్ ఇస్తాము రమ్మని చెప్పాను మేడం. నెక్స్ట్ వీక్ లో వస్తారంట మేడం. ఈ రోజు మనం మీటింగ్ సీఎం గారు వస్తున్నారని మనం మీటింగ్ పెట్టుకున్నాం. మనకి సంతోషమే అధ్యక్ష, కాదనలేదు. మనము పెడదాము ఖర్చు మనం ఉండే బడ్జెట్ లోనే చూసుకొని మనం తగినంత పెడదామని మనం అందరం అనుకుంటున్నాం అధ్యక్ష. మనం గౌరవ సభ్యులందరం అనుకోవడం కూడా కాదే అధ్యక్ష. మీడియా మిత్రులకు గౌరవ కౌన్సిల్ ద్వారా తెలియజేయడం ఏంటి అని అంటే, మన ముఖ్యమంత్రి గారు నంద్యాలకు చేస్తున్నందుకు నిజంగా మా కౌన్సిల్ తరఫున స్వాగతం పలుకుతున్నాము. కాకపోతే మాకు బడ్జెట్ లో అమౌంట్ లేదు, అది దృష్టిలో పెట్టుకోవాలని గౌరవ మిగతా కౌన్సిల్ సభ్యులకు కానీ తెలియజేస్తున్నాము. అలాగే మేము ఆల్రెడీ కౌన్సిల్ తరఫున ఒక తీర్మానం లాగా పంపించి మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కోరుకుంటున్నాము, మాకు కానీ ఫండ్స్ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాము. కానీ ఇక్కడ వేరే విధంగా కాదు, ఉన్న బడ్జెట్ లోనే మనము కేటాయించాలని ఒక మంచి ఉద్దేశంతోనే నంద్యాల పట్టణ ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది పడకూడదు, బర్డన్ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో, అలాగే మిగతా మినిస్టర్స్ గారు కానీ కలెక్టర్ గారికి కానీ మేము రిక్వెస్ట్ కానీ చేయడం జరిగింది, మాకు ఫండ్స్ కానీ రిలీజ్ చేయమని చెప్పి. అంతేగాని ఇక్కడ ఎలాంటిది లేదు. నిజంగానే మేము ముఖ్యమంత్రి గారికి రాకని కోరుకుంటూనే అమౌంట్ కానీ కౌన్సిల్ తరఫున కానీ కేటాయించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎస్డిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం హక్కులకు భంగం వాటిల్లుతుందని, ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, విమ్ ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకురాలు పూల జరీనా, ఎస్డిపిఐ అసెంబ్లీ నాయకులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ బిల్లు ముస్లిం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పెంచేలా ఉందన్నారు. ఇది ముస్లిం సామాజిక ఆర్థిక హక్కులకు గండి కొడుతుందని, మేము దీన్ని వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నుండి ముస్లిం సమాజానికి కావలసింది రంజాన్ తోఫా, ఉలమాలకు, మోజన్లకు గౌరవ వేతనాలు, మైనార్టీ లోన్లు, మైనార్టీ నాయకులకు పదవులు కాదని, కావాల్సింది వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం కావాలన్నారు. మహిళల హక్కులను పరిరక్షించడానికి, ముస్లింల స్వతంత్రతను కాపాడడానికి ఈ బిల్లును వ్యతిరేకించడం అనివార్యమన్నారు. మేము దీనికోసం నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీ ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా మద్దతు తెలిపితే మాత్రం మహిళలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మరో షాహీన్ బాగ్ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు.
ప్రభుత్వం ముస్లింల హక్కులను పరిరక్షించాలని, వక్ఫ్ బిల్లును రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ మరియు టీడీపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఎస్డిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు, ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక, జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును నేడు లోక్సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది. దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ను కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాల పైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. బీహార్లో నితీష్ కుమార్ భుజాల పైన, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. మీ దగ్గర మంచి అవకాశం ఉంది. మీరు ముస్లింల పైన, మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది. అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది. మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము. ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టి మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా కానీ దానికి జవాబుదారీతనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేడు 3 సవరణలను మేము జేపీసీకి ఇచ్చాము. ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ సవరణలు ఎట్లున్నాయంటే, అయ్యా ముస్లింలారా, వీళ్ళకి మీరు కొట్టండి, ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి, కానీ బట్టలు ఇప్పి కొట్టాగండి, బట్టలు వేసి కొట్టండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా, మీరు ఒంటరిగా తన్నులు తిన్నట్టు, మీరు తన్నులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు. అటువంటి సవరణలు నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క టీడీ ప్రభుత్వం తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్కు మీరు సపోర్ట్ చేసే చరిత్రహీనులుగా మెరిగిపోతారు. మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాల వరకు మీ సమాజం నీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం ఇద్దరి ఆధారాలపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది రంజాన్ తోఫా కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు, అయ్యమాలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోనులు కాదు. మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ఓటు వేయాలని ఈ రోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది. మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలీపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి. మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ వాది, సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ముస్లిం సమాజానికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద
మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము కోరుతున్నాము. ఈ రోజు మన ఖబర్స్థాన్లు, మన మసీద్లు, మన దర్గాలు, మన ఖాన్ఖాలు వీటన్నిటిపై దాడులు జరగడానికి, వీటన్నిటికీ అనగదొక్కడానికి, మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఓటు వేయాల్సింది పోయి దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోర్లు ఎందుకు పడిపోయా? మీ నోర్లు ఎందుకు లేవటం లేదు? మీ నాయకులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఓట్ల సమయంలో మీరందరూ గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం సెక్యులర్ నాయకులు అందరూ ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వస్తుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక బిల్లు తెస్తుంది, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు చూసుకుంటే త్రిపుల్ తలాక్ బిల్ అని, ఎన్ఆర్సీ, సిఈఏ ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూనే వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంది. మన రాజకీయ నాయకుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు. ఇది పార్టీ తరఫున కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎస్టీపీ ప్రభుత్వం కాదు. మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది, పార్టీని పక్కన పెట్టండి. మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి. ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి. ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము ఓటేస్తున్నాము, వాళ్ళు నల్ల చట్టాలను తీసుకొని వస్తారు, ఏదో ఒక పార్టీ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా ఎన్ని రోజులని వ్యతిరేకిస్తూ కూర్చుండాలి మేము? మాకేం పని పాట లేదా? మీరు బిల్లులను తెస్తుంటారు, మేము వ్యతిరేకిస్తుంటాం. మీకేం పని పాట లేదా? తెచ్చే బిల్లులను, ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకురండి. అప్పుడు మేము కూడా ఊరుకుంటాం. మేము కూడా ఇలా మహిళలు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పని పాట లేదా? ఒకే మాట చెప్తున్నాము, మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు, ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. మీరు మద్దతు తెలిపినా కూడా మేము తిరస్కరిస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మా పిల్లల మూతి ముడ్డిలు కడగడానికి వస్తారు కదా, మూతి ముగ్గులు నాకడానికి వస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏం చెప్తాము? మా వక్ఫ్ సవరణ బిల్లును ఎవరు తిరస్కరించారు, ఎవరు మా బోరును పట్టించుకున్నారు, అప్పుడు రాని రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కూడా అంత ఇంగిత జ్ఞానం ఉంది. మేము కూడా చదువుకున్న వాడే ప్రశ్నిస్తాడు అని కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది. నంద్యాల పట్టణంలోని పిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరెస్పాండెంట్ పప్పు బాలచంద్రుడు ఆధ్వర్యంలో సాధన డిగ్రీ కళాశాల నడపబడుచున్నదని, ఈ 2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లను కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రభుత్వం నుండి పొందేందుకు అవకాశం ఉందని, అలాగే కళాశాల అందించే కోర్సుల వివరాలను తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల జిల్లా వాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిఎంఆర్ విద్యాసంస్థ అయినటువంటి పిఎంఆర్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న సాధన డిగ్రీ కాలేజీ 1/7/2024 నుంచి కూడా పిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ అయిన బాలచంద్రుడు ఆధ్వర్యంలో నడపబడుతున్నది. మొదటి సంవత్సరం విజయవంతంగా కంప్లీట్ అయింది. మళ్ళా 25-26 విద్యా సంవత్సరంకు అడ్మిషన్లు కోరబడుచున్నవి. దీనికి సంబంధించి పిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంటే అన్నిటికీ ఆధ్వర్యంలో నడుస్తుంది. గతంలో పనిచేసిన రాజగోపాల్ రెడ్డి కానీ, షరీఫ్ కానీ వాళ్ళను జూన్ 30, 24లోనే టర్మినేట్ చేశాము. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు, విద్యార్థులు గమనించి మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్స్ తీసుకోండి. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే క్లారిఫై చేసుకోండి. బయట చెప్పే వ్యక్తుల మాటలు నమ్మొద్దండి. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కళాశాలకు వచ్చి ఎంక్వైరీ చేయండి. 1994 నుంచి పిఎంఆర్ విద్యాసంస్థలు నంద్యాలలో నిర్విఘ్నంగా జరగబడుతున్నవి. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకొని
విద్యార్థులు ఇక్కడ జరుగుతున్న కోర్సులలో బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ, బీజెడ్సీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ, అడ్వాన్స్డ్ తెలుగు, హెచ్ఈపి ఇట్లా అన్ని రకాల కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా విద్యార్థులందరికీ అర్హులైన అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశ పార్లమెంట్ ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూటమి ప్రభుత్వ ఎంపీలు, బీజేపీ ఎంపీలు వ్యతిరేకించాలని ఇండియన్ యూనియన్ ముస్లిం నాయకులు కోరడం జరిగింది. రేపు పార్లమెంట్లో పెట్టబోయే వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఈ ముస్లింల ఆస్తి, ఈ ముస్లింల యొక్క పెద్దవాళ్ళు, పూర్వీకులు మన కోసం వాళ్ళ ఆస్తులను దానం చేసి దేవుని పేరుతో పెట్టి మన కోసం, మన ప్రయోజనాల కోసం పెట్టిపోయినారు. కాబట్టి ఈ యొక్క ఆస్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మన యొక్క ఆస్తులను హరించడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. రేపు పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. దీనికి మన టీడీపీ, వైసీపీ ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విప్ జారీ చేయాలి. లేకపోతే ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇది ఏమి ఒక కేంద్ర ప్రభుత్వం ఆస్తి కాదు, కేంద్ర ప్రభుత్వం జాగీర్ కాదు. ఇది ముస్లింల హక్కు, ముస్లింల కోసం, ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల యొక్క అట్టడుగు బలహీన వర్గాల కోసము ఆనాడు ముస్లిం సమాజంలోని దాతలు, కోటీశ్వరులు మన ముస్లిం సమాజాన్ని బాగు చేయాలి, మసీదులను డెవలప్ చేయాలనే లక్ష్యంతో కొన్ని వేల ఎకరాలు ఇచ్చినారు. మన రైల్వే తర్వాత ప్రపంచంలోనే రెండవది వక్ఫ్ బోర్డు ఆస్తులు. అలాంటి ఆస్తుల మీద మోడీ కన్నుబడింది. ముస్లింల సమాజాన్ని తొక్కివేయాలి, అణిచివేయాలి ధోరణితో ఆయన అంతకుముందు ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ చేసినాడు. ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయ కోసం, ఆయన యొక్క పదవి కోసము ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇక్కడ కూరగాయల మార్కెట్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు గురించి పెట్టడం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు కూడా దీనికి వ్యతిరేకించాలని ఇక్కడ మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షిరిడి సాయిబాబా 25వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు. సీఎం పర్యటన ఖర్చులను తగ్గించండి, ప్రజాధనాన్ని వృధా చేయకండని కోరిన వైసీపీ కౌన్సిలర్లు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన. పిఎంఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సాధారణ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకించాలని కోరిన ఇండియన్ యూనియన్ ముస్లిం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.